అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ట్విట్టర్‌లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2, 3 రోజుల క్రితం నా తమ్ముడు 'సాయిధరమ్ తేజ్' హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకిలా చేశాడు అని క్వెషన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్‌గా ఉండిందంటే ఆ వీడియో, తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వాళ్ళందరికీ చాలా థాంక్స్. ఈ హనుమంతు గూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయనెందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కాట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ. ఆ బిడ్డకి 2, 3 సంవత్సరాలు గూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్సువల్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియల్లీ, రియల్లీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2, 3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి చాలా లెటర్‌లు, ఈమెయిల్స్ వచ్చాయి. యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ గూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారు యూట్యూబ్‌లోను, ట్విట్టర్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను. మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో, ఇంకా డీటెయిల్‌గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్సు, అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వెషన్ అడుగుతున్నా. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్‌గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ గాని, లేకపోతే మీ డాటర్ గాని ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది. శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్. మేమందరం నటీనటులం. మేమందరం శిరస్సు వంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్‌ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్‌లో మాట్లాడారు. ఆయన చెప్పడం, "ఒరేయ్ విష్ణు, నా ఫోటోస్ చాలా మీమ్స్‌లో వాడతారు. నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు. అది బానే ఉంటదిరా. కానీ ఇలాంటి జుగుప్సకర వీడియోస్‌లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు. ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా! మన పద్ధతి ఇలా కాదు. మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి" అని ఆయన కూడా చాలా బాధపడారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోస్ ఏసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ ఏసే వాళ్ళకి, హీరో, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోసు, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు గాని తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళా యూట్యూబ్‌తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ గాని ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి కంప్లెయింట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్‌గా ఐయామ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున we are all requesting you to support us against this. We are all a part of a family. దయచేసి remove the videos in the next 48 hours. Thank you.